వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని టైలర్ సిరీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఫార్ములా చూడండి. ఇక్కడ మనకి f of x, y is equals to f of a plus b plus x minus a into f of x a, b plus y minus b f of y a, b plus 1 by 2 factorial x minus a whole square f double x a, b plus 2 into x minus a y minus b f x y a, b plus y minus b whole square f double y of a, b and so on అలా వస్తుంది అనమాట. ఈ ఫార్ములా చూసి ఏం కన్ఫ్యూజ్ పడకండి. ఫస్ట్ మనకి x వచ్చే ప్లేస్ లో మనకి a ఉంటది అనమాట. x a ఫ్రెండ్స్ అన్నట్టు, y b ఫ్రెండ్స్. ఓకేనా? అంటే x మైనస్ a, y వచ్చినప్పుడు మనకి y మైనస్ b అనేది ఉండాలి. x మైనస్ a fx a, b. ఇక్కడ మనకి ఇందులో ఇదంతా ఒక టర్మ్ కదా, x అనేది ఒకటి ఉంది కాబట్టి fx ప్లస్ y మైనస్ b. ఇప్పుడు x టర్మ్స్ రాసేమో y టర్మ్స్ కూడా రాయాలి కదా, y మైనస్ b fy, ఒక y ఉంది కాబట్టి y a, b. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనకి ఏంటంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట. 1 by 2 ఫ్యాక్టోరియల్ రాయాలి, తర్వాత మనకి 1 by 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఓకేనా? 1 by 2 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు a స్క్వేర్ అంటే ఏంటంటే x మైనస్ a ని హోల్ స్క్వేర్. ఇందులో ఎన్ని x లు ఉంటాయి మనకి, x స్క్వేర్ 2x ఉన్నాయి కాబట్టి డబల్ x a, b ప్లస్ 2 ఇంటూ 2ab కదా, అంటే 2x మైనస్ a 2y మైనస్ b fxy. ఒక x ఉంది, ఒక y ఉంది, xy a, b ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అంటే తెలుసు కదా మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో b స్క్వేర్. అదే మనకి y మైనస్ b హోల్ స్క్వేర్ f డబల్ y a, b. అదే విధంగా మనకి 1 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఏంటి, a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో అనమాట. ఓకే, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ ప్లేస్ లోని బి ప్లేస్ లో మనం 0 వేసుకున్నాం అనుకోండి, దాన్నే మనం ఏమంటాము అంటే మ్యాక్లరెన్ సిరీస్ అని అంటాం. ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇది కూడా మనకి 0, ఏ ప్లేస్ లో 0, బి ప్లేస్ లో 0 వేసుకుంటే మనకి ఇలా వచ్చిందనమాట. అన్ని కూడా మనం అలా వేసుకోవాలంటే ఏ ఉన్న ప్లేస్ 0, బి ఉన్న ప్లేస్ 0 వేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్పాండ్ e పవర్ x sin y ఇన్ ద పవర్స్ ఆఫ్ x అండ్ y ఆర్ యూజింగ్ మాక్లరెన్ సిరీస్ అన్నారు. మాక్లరెన్ సిరీస్ అంటే ఏంటి, ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మనం 0 వేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏంటి, మాక్లరెన్ సిరీస్ అనేది రాసుకుందాం. ఇది కదా మనకి ఫార్ములా. ఓకేనా? ఫస్ట్ మనకి f of x, y f of 0, 0 మనం ఫస్ట్ ఫైండ్ చేయాలి. తర్వాత fx 0, 0 అంటే ఈ వాల్యూస్ మనం ఫైండ్ చేయాలన్నమాట. fy 0, 0 తర్వాత f డబల్ x 0, 0 fxy డబల్ 0, 0 అవి మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏంటి, f of 0, 0 అంటే ఏంటి, x ప్లేస్ లో 0 వేయాలి, y ప్లేస్ లో కూడా 0 వేయాలి అన్నట్టు. అంటే 0, 0 x ప్లేస్ లో మనకి 0 వేసుకుంటే e పవర్ 0 sin 0, e పవర్ 0 అంటే 1 sin 0 0 కాబట్టి మొత్తం మనకి 0 వచ్చింది. అదే విధంగా మనకి fx ఎలా ఫైండ్ చేయాలి అంటే, ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇది మనం f of x అనుకుంటాము. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. చూడండి, fx x, y ఈ x sin y కదా మనకి ఫార్ములా. దీనికి విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది అంటే e పవర్ x ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. sin y అనేది మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. e పవర్ x కి డిఫరెన్షియేట్ చేస్తే మనకి మళ్ళీ e పవర్ x. సో ఇదే మనకి సేమ్ వస్తుంది. అందులో మనకి x ప్లస్ 0 sin ప్లస్ y ప్లస్ 0 వేసుకుంటే మనకి 0 వచ్చేస్తుంది. అదే విధంగా మనకి fy అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఈ x అనేది కామన్ గా ఉంటుంది. sin y కి మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి cos y అవుతుంది. సేమ్ మనకి ఏమైంది ఇక్కడ, cos 0 ఎంత మనకి 1. ఇప్పుడు మనకి fxx ఇది అయిపోయింది. ఇప్పుడు fxx 0, 0 మనం ఫైండ్ చేయాలి. అంటే ఏంటి, x ఉంది కదా మనకి, దాన్ని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇదే కదా మనకి వచ్చింది ఫార్ములా. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి సేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి xy అంటే ఏంటి, ఈ x ని విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలంటే దీన్ని చేస్తే మనకి ఏమైంది అంటే ఈ x cos y ఈక్వల్ టు అనమాట fxy 0, 0 1 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ yy అంటే ఏంటి, ఇక్కడ మనకి xx xy. ఇప్పుడు yy ఎలా ఫైండ్ చేయాలి అంటే, y ని విత్ రెస్పెక్ట్ టు y తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే e పవర్ x అనేది కాన్స్టెంట్. మనకి y ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మైనస్ sin y మైనస్ e పవర్ x sin y. ఓకేనా? అంటే 0, 0 వేసుకుంటే మనకి ఏమొచ్చింది, 0 అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకి త్రిబుల్ x
ఈ డబల్ ఎక్స్ ని ఇంకొకసారి ఎక్స్ తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, సేమ్ వస్తుంది. ఇప్పుడు డబల్ ఎక్స్ వై వచ్చింది అంటే ఏంటి, ఇక్కడ డబల్ ఎక్స్ అంటే ఇది కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై తో మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. చేస్తే మనకి ఏమైంది, ఈ పవర్ ఎక్స్ కాస్ 5 అంటే ఏంటి, మనకి 0 0 వేసుకుంటే ఏమైంది, ఈ పవర్ ఎక్స్ 0 1 1 అనేది వస్తుంది. అదే విధంగా మనకి ఎక్స్ వై ని విత్ రెస్పెక్ట్ టు వై తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇది మనకి ఇలా వచ్చింది. అలాగే ట్రిపుల్ వై అంటే ఏంటి, డబల్ వై ఉంది కదా, దాన్ని డబల్ వై అంటే మనం ఏం తీసుకుంటామో ఇది తీసుకుంటాము, మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. దాన్ని విత్ రెస్పెక్ట్ టు వై తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది అలాగే ఉంటుంది. సైన్ వై కి కాస్ వై మనకి ఏమైంది, 0 0 అంటే -1 అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకున్న ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చిందనమాట. అంటే 0 ఫస్ట్ మనకి f ఆఫ్ a, b అంటే 0, 0 ఫస్ట్ కదా, ఫస్ట్ f ఆఫ్ 0, 0 మనకి 0 వచ్చింది. తర్వాత మనకి ఏమైంది, x అంటే ఇది కదా మనకి ఫార్ములా, x వేసుకున్నాం. x, 0, 0 మనకి ఎంత వచ్చింది, మనకి 0 వచ్చింది కాబట్టి 0. f ఆఫ్ y 0, 0 1 వచ్చింది. ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనమాట. x2 f డబల్ x 0, 0 వాల్యూ మనకి 0 వచ్చింది. అలాగే 2xy 1 వచ్చింది, y2 0 వచ్చింది. ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమైంది, ఇలా వచ్చింది అనమాట. y ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ 2xy, ఎందుకంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అలాగే 1/3 ఫ్యాక్టోరియల్, ఇది మనకి 0 అయిపోతుంది. 3x2 y మైనస్ y³ అనేది ఉంటుంది. అలాగే y ప్లస్ xy 2 కి 2 క్యాన్సిల్ అయిపోయిందని మనకి xy వచ్చింది. 1/3 ఫ్యాక్టోరియల్ 3x2 y మైనస్ y³ ఇది మనకి ఆన్సర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే మనకి ఈ పవర్ y log 1 ప్లస్ x అనమాట. ఇప్పుడు మనకి fx, y రాసుకున్నాము. ఫస్ట్ మనకి fx అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, మనకి లాగ్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి, 1/x అంటే ఇది మొత్తం x అన్నట్టు మనం అనుకుంటాం అనమాట. అప్పుడు మనకి 1/x ఈ పవర్ 0/1 ప్లస్ 0 1. అదే మనకి y తో చేస్తే మనకి ఏమొచ్చింది, సేమ్ వస్తుంది, ఎందుకంటే ఈ టర్మ్ మొత్తం మనకి కాన్స్టెంట్ ఉంటుంది. ఈ పవర్ y కి ఫార్ములా ఈ పవర్ ya. ఓకే, మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అలాగే డబల్ ఎక్స్, ఈ ఎక్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో d/dx ఆఫ్ 1/x ఏంటి, మైనస్ 1/x² మైనస్ ey 1/x హోల్ స్క్వేర్ fxx 0 0 ఇలా వచ్చింది కదా. అదే విధంగా మనకి x విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి 1 వచ్చింది. అలాగే y ని విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి సేమ్ వస్తుంది. xx ని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, 2e/y 1 ప్లస్ x హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏమైంది, మళ్ళీ 0, 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది, 2e/0/1 ప్లస్ 0 2 అనేది రావడం జరిగింది. అలాగే మనం ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే మళ్ళీ ఫ్రమ్ 1 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే మనకి ఫార్ములా అనమాట. దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, మనకి వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా, fx, fy, fxx, fy, fxy, f3x అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేసుకోవడమే. xy ఇది మొత్తం మనకి x వచ్చింది, ఇది 0 అయిపోతుంది. x 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ x² ప్లస్ 2xy ఇది మనకి 0 అయిపోతుంది అనమాట. 1/3 ఫ్యాక్టోరియల్ మైనస్ 2x³ ప్లస్ 3x²y ప్లస్ 3xy² 3xy² అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమైతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏమైంది, ఇది 3 ఫ్యాక్టోరియల్ 3 × 2 అనేది ఉంటుంది, అంటే 3 1 2 1 అనేది ఉంటుంది అనమాట కదా. ఇంకా కదా ఏమైంది మనకి, అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, x³ 3. ఓకే, ఇందులో ఉన్న 2 ఇక్కడ ఉన్న 2 అనేది క్యాన్సిల్ అయిపోతే x³ 3. అక్కడ మనకి ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, 2 అనేది మిగులుతుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 × 2 కదా, xy² 2 ప్లస్ అండ్ సో ఆన్, అంతే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈ సమ్ మనకి ఏంటి, ఎక్స్ప్లెయిన్ e/x cos y నియర్ 1, π/4 బై టైలర్ సిరీస్ మెథడ్ అన్నారు. అంటే ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇచ్చారు, ఏంటి 1, π/4 అంటే ఏం లేదు, x ప్లేస్ లో 1 y ప్లేస్ లో π/4 వేయాలి. ఇందాకలాగే మనం fx, fy, fxx, fxy ఫైండ్ చేసి ఫస్ట్ fxy అంటే ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ e/x cos y, x ప్లేస్ లో 1 y ప్లేస్ లో π/4. π/4 అంటే మనకి ఎంత తెలుసు కదా, ఎంత 45. e/x అంటే 1, ఈ పవర్ అంటే x ప్లస్ 1 వేయాలి కదా, e/1 e/1 cos
45 degrees అంతా మనకి 1/√2 e/√2. ఇప్పుడు మనకి ఎఫ్ఎక్స్ అంటే ఏంటి, ఇది ఉంది కదా, దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే ఏమైనా మారుతుందా, ఏం మారదు, ఎందుకంటే e⁻x ని డిఫరెన్షియేట్ చేస్తే e⁻x వస్తుంది కాబట్టి సేమ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, y విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి -e⁻x sin y, ఎందుకు అంటే cos y కి డిఫరెన్షియేట్ చేస్తే -sin y కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి sin π/4 కూడా మనకి 1/√2a -e/√2. ఓకేనా. ఇప్పుడు మనకి x ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తే మళ్ళీ సేమ్. ఇప్పుడు x ని విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకి ఏమైంది, -e⁻x sin y. ఓకే, ఈ ఎఫ్ఎఫ్ఐ అంటే ఏంటి, y ని విత్ రెస్పెక్ట్ టు y తో పార్షియల్ డిఫరెన్స్ చేస్తే మనకి ఏమైంది, -e⁻x ఉంది. ఓకే, sin y కి మనకి పార్షియల్ డిఫరెన్స్ చేస్తే మనకి ఏమైంది, cos y అనేది రావడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు y తో. ఓకే, ఎఫ్ఐవై 1 π/4 -e/√2 అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టైలర్ సిరీస్ ఫార్ములా మనం యూజ్ చేయాలి. అంటే ఏ ప్లేస్ లో మనం ఏం వేయాలి, 1, బి ప్లేస్ లో π/4 అలా వేసుకుంటే మనకి ఏమొచ్చిందంటే ఏ అంటే x-1. ఓకే, ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఏ కామా బి, ఇక్కడ ఎఫ్ఎక్స్ ఏ కామా బి మనకి ఎంత వచ్చింది, ఏ కామా బి ఆర్ ఎక్స్ కామా వై, e/√2 వచ్చింది. అది మనం e/√2 వేసుకున్నాము, e/√2. అలాగే మనకి y - π/4 -e/√2 1/2 ఫ్యాక్టోరియల్ x - a హోల్ స్క్వేర్ x-1 హోల్ స్క్వేర్ e/√2 ప్లస్ 2 ఇంటూ x - y మైనస్ b కదా, b అంటే ఇక్కడ మనకి π/4. ఓకే, -e/√2 ప్లస్ y - π/4 హోల్ స్క్వేర్ -e/√2. ఇక్కడ మనకి XX XY వచ్చేంత వరకు టర్మ్స్ మాత్రమే వేసుకున్నాం అనమాట. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏమైందంటే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, e⁻x cos y e/√2 1 + x - 1 మైనస్ y - π/4 మైనస్ x - 1 y - π/4 మైనస్ y - π/4 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకి ప్రాసెస్ అనమాట. థ్యాంక్ యూ.